108 శక్తిపీఠాల్లో ఒకటైన దేవీపీఠం వరాహశైల. ఇక్కడి దేవీ రూపం జయ. జయదుర్గాదేవి ప్రతి హస్తంలోనూ ఒక్కో ఆయుధం ఉంది. త్రిశూలం, ఖడ్గం, చక్రం, శక్త్యాయుధం, ధనస్సు, పాసం, అంకుశం, కటకం. ఇవన్నీ అసురత్వం పైన విజయం సాధించడానికే. దేవి జగత్తును సృష్టిస్తుంది, పాలిస్తుంది. జయించాలన్న ఇచ్చ కూడా దేవీ రూపమే. అందుకే ఆమెను విజిగీష అన్నారు. మహిష, త్రిశిరాది రాక్షసులను మర్దించడం ద్వారా విజయ స్వరూపిణి. దుర్గుడనే దైత్యుడిని కూడా వధించిన దుర్గా ధ్యానం విజయదాయకం. సింహస్కంద సమారూఢం నానాలంకార భూషితం చతుర్భుజ మహాదేవిం నాగయజ్ఞోపవీతనిం రక్తవస్త్ర పరిధానం బాలార్క సదృశం తాను నారదాద్యై మునిగినై సేవితానాం అంబాగ గౌహిని. ఈ శక్తిపీఠ ప్రదేశం బారాముల్లా. ప్రాచీన కాలంలో వరాహమూల అని పిలువబడే ఈ ప్రాంతం కాలక్రమేణా ముస్లింల దురాక్రమణకు గురై నేడు బారాముల్లాగా మారిపోయింది. అంతేకాదు చాలా దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. వరాహ రూపుడైన పరమేశ్వరుడు విజయం సాధించిన అనంతరం జయలక్ష్మి సమేతుడై ఇక్కడే తొలిసారి దేవతలకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని శ్రీనగర్కు అతి చేరువుగా ఉన్నది బారాముల్లా. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.